రెండో ప్రశ్న, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా పేర్లు వినబడతా ఉన్నాయి. దానిలో మీ పేరు, ఈటల రాజేందర్ గారి పేరు, డీకేఆర్ గారి పేరు వినబడతా ఉంది. అయితే మా మీడియాకు మాకున్నటువంటి సమాచారం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సీనియర్లకే పదవి ఇవ్వాలనేటువంటి ఒక చర్చ చేస్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు, వాళ్ళకు ఇప్పుడే అవకాశాలు ఇవ్వాలా, ఇప్పుడే రీసెంట్గా వచ్చారు కదా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుందని తెలుస్తోంది. అంటే కొత్త వాళ్ళను భారతీయ జనతా పార్టీలో చేర్చడానికి అవకాశం లేదా, వాళ్ళకు చేరిన అవకాశాలు ఇవ్వరా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తుంది. దీనిపై మీ అభిప్రాయం చెప్పగలరు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఏ రోజైతే మీరున్న పార్టీకి రిజైన్ చేసి మా పార్టీలోకి వచ్చి కండువా కప్పుకుంటారో ఆ రోజు నుంచే మీరు మా పార్టీ నాయకుడిగా చెలామణి అవుతారు. ఈయన 10 ఏళ్ల క్రితం వచ్చి జాయిన్ అయినాడు, ఈయన 12 ఏళ్ల క్రితం వచ్చి జాయిన్ అయినాడు అనేది ఏముండదన్నా. ఈజ్ ఏ బీజేపీ లీడర్ అనే పార్టీ గుర్తిస్తుంది, ఆ దిశగానే అడుగులు పడతాయి. అధ్యక్షుడు కావడానికి కేంద్ర నాయకత్వానికి పూర్తి విశ్వాసం, పూర్తి అవగాహన ఉంది ఈ రాష్ట్రం మీద. కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని మీరు చెప్పినటువంటి పేర్లలో ఉన్న అందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే కాబట్టి ఖచ్చితంగా వింటారు. అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళకు పదవులు రావనుకుంటే అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ గారు అస్సాంకి ముఖ్యమంత్రి కాకపోదురు. అట్లా అనేక మంది కార్యకర్తలకి అనేక చోట్లలో వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి వారి అవసరాలకు ఉన్నటువంటి స్థాయిలలో వారిని పార్టీ అకామిడేట్ చేస్తున్నా. కాబట్టి it is an issue to be debated by the central party and it is a decision to be taken by the central party. సెంట్రల్ పార్టీ డిబేట్ చేసి డిస్కస్ చేసి తీసుకున్న డిసిషన్ని మేమందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా వింటాం, పాటిస్తాం, వారి మార్గదర్శనంలో పనిచేస్తాం.